హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మౌర్యన్ ఎంపైరు, మౌర్య సామ్రాజ్యం గురించి. అసలు ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, దీనికి సంబంధించినటువంటి పరిపాలన విధానము, సో అన్నీ చూద్దాము. మౌర్య సామ్రాజ్యం, ఈ మౌర్య సామ్రాజ్యం అనేది 322 నుంచి 185 BC వరకు ఉన్నదన్నమాట. సో ఇంతవరకు మౌర్య చక్రవర్తులు పరిపాలించారు. అసలు ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, మౌర్య సామ్రాజ్యం కంటే ముందు ఎటువంటి రాజ్యం ఉన్నది? మామూలుగా మౌర్య సామ్రాజ్యం కంటే ముందు మనకి మగధ సామ్రాజ్యం ఉంటుంది. సో ఈ మగధ సామ్రాజ్యాన్ని ధనానందుడు పరిపాలిస్తూ ఉంటాడు. ధనానంద పరిపాలిస్తూ ఉంటాడు. ఈ ధనానందుడి మీదకి చంద్రగుప్త మౌర్య వరుస దాడులు, చాణక్యుడు అంటే కౌటిల్యుడి సహాయంతో వరుస యుద్ధాలు చేసి ధనానందుడిని ఓడించి ఆ మగధ సామ్రాజ్యాన్ని అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రాంతాన్నంతా పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. కాబట్టి ఎవరిని ఓడించి చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే ధనానందుడిని. ఆయన నందా వంశానికి సంబంధించినటువంటి చక్రవర్తి. ఓకేనా? కాబట్టి ఇలా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఫస్ట్ సబ్ కాంటినెంట్ ఎంపైర్ అంటే మొత్తం ఉపఖండం అనమాట. భారత ఉపఖండం మొత్తాన్ని కలిపి పరిపాలించినటువంటి మొట్టమొదటి ఫస్ట్ ఎంపైర్ ఇదే అనమాట. మన భారతదేశ చరిత్రలోనే మొత్తం భారత ఉపఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం కూడా మౌర్య వంశమే. మీరు ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి. మౌర్య సామ్రాజ్యం ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఆంధ్ర కర్ణాటక వరకు ఉంటుంది. సో ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యమే. ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యమే. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మౌర్య చక్రవర్తులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపించే ఈ సామ్రాజ్యం 265 BC అంటే అశోకుడి కాలంలో. అశోకుడు కూడా మౌర్య చక్రవర్తే కదా. ఆయన పరిపాలన కాలంలో ఇంత పెద్ద సామ్రాజ్యం ఉండేది. అంటే ఇప్పటి వరకు మగధ సామ్రాజ్యం అనేది కేవలం ఇక్కడ మాత్రమే, ఈ ప్రాంతానికి మాత్రమే ఉన్నది, ఇక్కడ వరకే. కానీ ఈ మౌర్య చక్రవర్తులు వచ్చిన తర్వాత దాన్ని విస్తరించారు. సో అశోకుడి యొక్క శాసనాలు మన ఆంధ్ర ప్రాంతము, కర్ణాటక ప్రాంతాల్లో కూడా దొరికాయి. అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని మౌర్య చక్రవర్తులు ఏర్పాటు చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, భారతదేశం ఉపఖండాన్ని పరిపాలించినటువంటి మొత్తం ఉపఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి ఎంపైర్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యం. అలానే మౌర్య రూల్డ్ ఓవర్ ది సబ్ కాంటినెంట్ ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్. మనకి కేరళ రాష్ట్రం, సో ఇండియాలో ప్రెజెంట్ ఉన్నటువంటి కేరళ, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, ఈశాన్య భారతదేశం, కొన్ని ఈశాన్య ప్రాంతాలు అంటే మన భారతదేశం ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతాలు, నార్త్ ఈస్ట్, ఇవి తప్ప మిగతా ప్రాంతాలు మొత్తం కూడా కమ్స్ అండర్ ది మౌర్యన్ ఎంపైర్. మిగతా మొత్తం భారత ఉపఖండం మొత్తాన్ని కూడా మౌర్య సామ్రాజ్యం అనేది ఉండేది. మీరు ఈవెన్ చూసుకుంటే మ్యాప్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇప్పుడు మన ఇండియా, సో ఇండియా, బంగ్లాదేశు, భూటాను అండ్ నేపాల్, ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయి. అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు మౌర్య చక్రవర్తులు. అలానే మన యావత్ భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన చక్రవర్తి కూడా అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడే. కాబట్టి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు చాణక్యుడి సహాయంతో. కాబట్టి అర్థమైందా మౌర్య సామ్రాజ్యం అనేది ఎంత పెద్దదో. సో ఎంత పెద్ద సామ్రాజ్యం అనేది వీళ్ళు ఏర్పరిచారో చూశారు కదా. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఆంధ్ర వరకు మొత్తం మౌర్య సామ్రాజ్యమే అశోకుడి కాలంలో. అంటే మన భారత ఉపఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం కూడా. అయితే ఇప్పుడు మనం ఈ మౌర్యులు అనేవాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఓకే, మౌర్యులు చరిత్రలో ఉన్నారు. ఈ మౌర్యులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి? మౌర్యులు అనేవాళ్ళు చరిత్రలో, భారతదేశ ప్రాచీన చరిత్రలో ఉన్నారు అనడానికి ఆధారాలు ఉండాలి కదా. కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. సోర్సెస్ అనమాట, సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి సంబంధించిన సమాచారం కోసం కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరికి? మౌర్య సామ్రాజ్యం గురించి. దేనికి సంబంధించి అంటే మౌర్యన్ ఎంపైర్కి సంబంధించి కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆధారాలు అనేవి మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఎలా ఉంటాయి? శాసనాలైనా ఉంటాయి, కాయిన్స్, నాణ్యాలు ఉంటాయి, లేదా గ్రంథాలు ఉంటాయి. అప్పటి కాలంలో కవులు రాసినటువంటి గ్రంథాలు.
ఈ శాసనాలు గ్రంథాలు అనేవి వాళ్ళ పరిపాలన కాలంలో రాయొచ్చు లేదా తర్వాతనే రాయొచ్చు, తర్వాత వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ పూర్వీకుల గురించి రాయొచ్చు అనమాట, ముందెవరు ఉన్నారని. ఇటువంటివన్నీ కూడా భారతదేశ చరిత్ర గురించి అయితే చెప్తాయన్నమాట. ఇప్పుడు మౌర్య చక్రవర్తులకు సంబంధించి ఏమేమి చెప్తున్నాయి, సో ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటే మొట్టమొదటిది కౌటిల్య అర్థశాస్త్రం అనమాట. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం ఎవరు రాశారంటే కౌటిల్యుడు. సో కౌటిల్యుడు అన్నా చాణక్యుడు అన్నా ఒకటే, చాణక్యుడు అన్నా ఒకటే అనమాట. ఈయన రాసినటువంటి అర్థశాస్త్ర ప్రధానమైనది. సో ఏంటి అర్థశాస్త్రం అంటాం మనం, అర్థశాస్త్రం అనేది ప్రధానమైనది. అంటే కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్య యొక్క విజయాలకి చాలా సహాయం చేశాడు. అంటే చంద్రగుప్త మౌర్య ధనానందుని ఓడించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తే ఈ కౌటిల్య. ఆయన చంద్రగుప్త మౌర్య యొక్క పరిపాలన కాలంలో కూడా రాజ్య పరిపాలన, సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, నెక్స్ట్ ఫారెన్ రిలేషన్స్ అనమాట, మండలా థియరీ అంటారు, అది చాణక్యుడే తీసుకొచ్చాడు, మండలా థియరీ అని చెప్పేసి. అంటే అవి విదేశీ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి పొరుగు రాజ్యాలతో, ఇలా పరిపాలన విధానం కూడా ఈ కౌటిల్యుడు చెప్పిన విధంగానే చంద్రగుప్త మౌర్య పాటించాడు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య అభిమానించే గురువు ఎవరంటే కౌటిల్యుడు, ఓకేనా. సో కాబట్టి ఆ కాలంలో చంద్రగుప్త మౌర్య కాలంలో ఉన్నటువంటి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రము ప్రధానమైన ఆధారం మౌర్యులకి. తర్వాత వచ్చేసి మెగస్తనీస్ ఇండికా అనమాట. నెక్స్ట్ ఇండికా అనే గ్రంథం, సో ఇండికా అనే గ్రంథం కూడా ప్రధానమైనదనమాట. సో ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మెగస్తనీస్. అసలు ఎవరు ఈ మెగస్తనీసు? సో మెగస్తనీస్ వచ్చేసి గ్రీకు రాయబారి అనమాట, గ్రీక్ రాయబారి లేదా గ్రీక్ అంబాసిడర్ అంటారు. ఎవరి యొక్క రాయబారి అంటే సెల్యూకస్ నికేటర్. ఎవరు ఈ సెల్యూకస్ నికేటరు? ఈ సెల్యూకస్ నికేటర్ అనే అతను ఎవరు? భారతదేశం మీద అలెగ్జాండర్ దండెత్తిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి ఇక్కడ ఉండిపోతాడు, కొంత ప్రాంతాన్ని, సింధు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతనే సెల్యూకస్ నికేటర్ అనమాట. అతను పంపినటువంటి చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపిన రాయబారే ఈ మెగస్తనీసు. అయితే మెగస్తనీసు చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానాన్ని సందర్శించి మొత్తం ఆ మౌర్య సామ్రాజ్యంలో ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి ఆయన అన్ని నోట్ చేసుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సైనిక వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ నోట్ చేసుకున్నాడు. ఆ గ్రంథం పేరే ఇండికా అనమాట. కాబట్టి మెగస్తనీస్ రాసినటువంటి ఇండికాలో కూడా మౌర్యుల గురించి ప్రస్తావన ఉంది. తర్వాత వచ్చేసి విశాఖ దత్తాసు ముద్ర రాక్షస. నెక్స్ట్ వచ్చేసి ఏంటంట ముద్ర రాక్షస అని చెప్పేసి ఒక గ్రంథం ఉంది. ఈ ముద్ర రాక్షస అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారంటే విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసాలో కూడా మౌర్యుల గురించి, మౌర్య చక్రవర్తుల గురించి, మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావన అయితే ఉందన్నమాట, పేర్కొన్నారు. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి జాతక స్టోరీసు, దీపవంశ, అశోకవదన, దివ్యవదన. ఇవన్నీ ఏంటంటే బౌద్ధ మత గ్రంథాలు అనమాట, బౌద్ధ మతానికి సంబంధించినవి. సో బౌద్ధంకి సంబంధించినవి అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది జాతక స్టోరీసు. జాతక కథలు అంటే గౌతమ బుద్ధుడి యొక్క పూర్వగాథలు, గౌతమ బుద్ధుడి యొక్క జీవిత గాథలన్నీ కూడా ఈ జాతక స్టోరీస్లో ఉంటాయి. కాబట్టి అందులో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ఉంది. తర్వాత మనకి దీపవంశ, సో దీపవంశ, మహావంశ అనేవి శ్రీలంకలో ఉండే బౌద్ధ మత గ్రంథాలు అనమాట. నెక్స్ట్ అశోకవదన, సో అశోకుడికి సంబంధించినటువంటి అశోకవదన, దివ్యవదన ఇవన్నీ కూడా దివ్యవదన, అశోకవదన, దీపవంశ, జాతక కథలు అంటే గౌతమ బుద్ధుడి యొక్క జీవిత కథలు అనమాట. ఇవన్నీ కూడా జీవిత గాథలు. వీటంటిలో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావన ఉంది. మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావన అయితే ఉందన్నమాట వీటిల్లో కూడా. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ట్రినిటీ ఆఫ్ బుద్ధిజం టెక్స్ట్ అనమాట. అంటే త్రిగ్రంథాలు. బౌద్ధ మతంలో 3 గ్రంథాలు చాలా చాలా ఫేమస్ అనమాట. 3 గ్రంథాలు. ట్రినిటీ అంటే ఏంటి? ముగ్గురు వ్యక్తులు, త్రిమూర్తులు అని. అలానే ట్రినిటీ టెక్స్ట్ అనమాట. స్క్రిప్చర్స్ ఉంటాయి, రచనలు. బౌద్ధ మతంలో 3 గ్రంథాలు చాలా ఫేమస్ అనమాట. వాటిని ట్రినిటీ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం అంటారు. బౌద్ధ మతం యొక్క 3 గ్రంథాలు అంటారనమాట. అవేంటంటే ఒకటి వచ్చేసి మహావంశ, మిలింద పన్హో అండ్ మహాభాష్య. ఈ 3. మొదటిదేంటి? మహావంశ, మిలింద పన్హో. మూడోది వచ్చేసి మహాభాష్య.
ఈ 3 వచ్చేసి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన గ్రంథాలు. ఇవి కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించాయి. చరిత్రలో ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యం గురించి, చక్రవర్తుల గురించి పేర్కొన్నాయన్నమాట. కాబట్టి ఆ 3 గ్రంథాలు ఏమున్నాయంటే, ఒకటి మహావంశ. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దీపవంశ, మహావంశ అనేవి ఏంటి, శ్రీలంకకి సంబంధించి. ఈ దీపవంశ, మహావంశ ఈ 2 కూడా శ్రీలంక యొక్క బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. శ్రీలంక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు అనమాట. నెక్స్ట్ మిలింద పన్హో, మిలింద. సో మిలింద పన్హో. తర్వాత వచ్చేసి ఏంటి, మహాభాష్య. సో మహాభాష్య. ఈ 3 వచ్చేసి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఆ ట్రీటీ అనమాట, 3 టెక్స్టులు. సో మహావంశ అనేది ఏంటి, సిలోన్ అంటే శ్రీలంకకు సంబంధించింది. శ్రీలంకకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం అనమాట. శ్రీలంకలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైన గ్రంథం. నెక్స్ట్ మిలింద పన్హో. సో మిలింద పన్హో అనేది మినాండర్ అనమాట. ఈయన ఎవరంటే గ్రీకు రాజు, ఇండో గ్రీకు రాజు. మినాండరు మరియు నాగసేనుడు. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళిద్దరు ఎవరంటే, ఈ నాగసేనుడు ఆయన బౌద్ధ మత సన్యాసి, బౌద్ధ మత గురువు అనమాట. ఆయన ఎవరు, నాగసేనుడు బౌద్ధ మత గురువు. ఈ ఇండో గ్రీక్ రాజు అనమాట. ఇండో గ్రీక్ రాజు అయినటువంటి మినాండర్ని బౌద్ధ మతంలో చేర్పిస్తాడు. ఎవరు, నాగసేనుడు యొక్క మాటల ప్రభావితమయ్యి ఇండో గ్రీక్ రాజు అయినటువంటి మినాండరు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అప్పటి నుంచి మినాండర్ పేరు మిలింద అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ మిలింద పన్హో. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అనమాట మిలింద పన్హో అనేది. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమంటారు, మిలింద పన్హో అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ మహాభాష్య. సో మహాభాష్య రాసింది ఎవరంటే పతంజలి. సో పతంజలి అని ఆయన రాశాడు, పెద్ద కవి. ఆయన రాసినటువంటి మహాభాష్యలో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి పేర్కొన్నారు. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు ఇందులో కూడా ఉన్నాయి, మహాభాష్యలో కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 3 ఏమంటారంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి 3 గ్రంథాలు అంటారు. 3 గ్రంథాలు అని చెప్పేసి పిలుస్తారనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకున్న ఈ అంశాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి, మౌర్య సామ్రాజ్యం గురించినటువంటి ప్రధానమైన ఆధారాలు. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి టెక్స్ట్, రచనలు, గ్రంథాలు కూడా ఈ మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించాయి. తర్వాత వచ్చేసి హేమచంద్రాసు పరిస్థిత పర్వన్. సో ఏంటంట, పరిశిష్ట పర్వన్. సో పరిశిష్ట పర్వన్ ఎవరు రాశారంటే ఈ గ్రంథాన్ని హేమచంద్ర రాసినటువంటి పరిశిష్ట పర్వంలో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించబడింది. ఓకేనా? తర్వాత దండిన్సు దశకుమార చరిత్ర. నెక్స్ట్ గ్రంథం ఏంటి, దశకుమార చరిత్ర. ఈ దశకుమార చరిత్ర ఎవరు రాశారంట, దండిన్. సో దండిన్ అనే ఒక కవి రాశాడు. హేమచంద్ర లాగే దండిన్ అని చెప్పేసి ఒక కవి రాశాడు అనమాట. ఈ కవి రాసినటువంటి దశకుమార చరిత్రలో కూడా ఈ మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించబడింది. సో అర్థమైందా? కాబట్టి మౌర్య సామ్రాజ్యానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఆధారాలే. ఏవేంటివి, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రము, మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా, తర్వాత మనకి ఎవరు రాశారు, విశాఖదత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షస, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి జాతక కథలు, దీపవంశ, అశోకవదన, దివ్యవదన, మళ్ళీ బౌద్ధ మతంలో ఉన్నటువంటి 3 గ్రంథాలు, మహావంశ, మిలింద పన్హో, అలానే మహాభాష్య, ఈ 3 గ్రంథాలు. తర్వాత హేమచంద్ర రాసినటువంటి పరిశిష్ట పర్వను, చివరిలో దండిన్ రాసినటువంటి దశకుమార చరిత్ర. ఇవన్నీ కూడా మనకు డిస్కస్ చేసుకున్న మొత్తం ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు. ఎగ్జామినేషన్ పరంగా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయంటే ఇవన్నీ అనమాట. మీకు స్టేట్మెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతారు, స్టేట్మెంట్స్ అడుగుతారు కదా, వ్యాఖ్యలు, వాటిలో అడుగుతారనమాట ఇట్లాంటివి. కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఓకేనా? ఇవి క్లియర్గా మౌర్య సామ్రాజ్యం అనేది ప్రాచీన భారత చరిత్రలో ఉందనడానికి ప్రధానమైనటువంటి సోర్సెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా
ఉన్నటువంటి ఆధారాలు, ఇంకా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఉన్నటువంటి మిగతా ఆధారాలు ఏమున్నాయంటే బాణభట్టాసు కాదంబరి. నెక్స్ట్ ఆధారం వచ్చేసి కాదంబరి. కాదంబరి అనే గ్రంథం అనమాట. కాదంబరి. ఈ కాదంబరి అనేదాన్ని ఎవరు రాశారంటే బాణాభట్టుడు. ఈయన హర్షవర్ధనుడి టైంలో ఉంటాడు. బాణాభట్టుడు. ఈ బాణాభట్టుడు రాసినటువంటి కాదంబరి కూడా మౌర్య సామ్రాజ్యం గురించి చాలా క్లియర్గా చెప్పింది. మౌర్య సామ్రాజ్యం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అంటే చరిత్రలో మౌర్యులు ఉన్నారనడానికి ప్రధానమైన ఆధారము ఈ బాణాభట్టుడు రాసినటువంటి కాదంబరి. అయితే బాణాభట్టుడు హర్షచరిత్ర కూడా రాశాడు. హర్షచరిత్ర అంటే హర్షవర్ధనుడు ఉన్నారు కదా, గుప్తుల తర్వాత వచ్చినటువంటి హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అనమాట. ఆయన చివరి హిందూ చక్రవర్తి. ఆయన్ని రెండవ పులకేసి ఓడిస్తాడు నర్మదా దగ్గర. ఓకేనా? కాబట్టి బాణాభట్టుడు రాసినటువంటి కాదంబరిలో కూడా ఉంది. నెక్స్ట్ పంచమార్కుడు కాయిన్స్, నార్థరన్ బ్లాక్ పాలిష్ వేరు. అంటే మనకి కుండల తయారీ ఉంటాయి కదా, పాటరీకి సంబంధించినటువంటి నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేరు. అంటే ఇలాంటివి మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయి అనడానికి ఆధారము. నెక్స్ట్ పంచమార్కుడు కాయిన్స్ అంటే నాణ్యాలు. ఆ కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు కూడా మౌర్య సామ్రాజ్యం గురించి పేర్కొన్నాయన్నమాట. ఇప్పుడు కొన్ని నాణ్యాలు దొరుకుతాయి కదా, ఆ నాణ్యాల మీద సింబల్స్, పేర్లు వాటిని బట్టి చెప్తారనమాట. ఇవి ఆ చరిత్రలో ఈ సామ్రాజ్యానికి సంబంధించినవి, ఈ రాజు లేదా రాణి వాటిని ముద్రించారని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకేనా? చివరిగా వచ్చేసి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ రుద్రదామన్ వేసినటువంటి చాలా ఇంపార్టెంట్ ఏంటంట జునాగఢ్ శాసనం. సో ఇప్పటివరకు శాసనం రాలేదు, ఇక్కడ శాసనం వచ్చింది. జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారంటే రుద్రదామనుడు వేయించాడు. అసలు రుద్రదామన్ ఎవరంటే శకవంశ రాజు, శకవంశానికి సంబంధించినటువంటి రాజు అనమాట రుద్రదామన్. ఈయన శాతవాహనులకు కంటెంపరీగా ఉంటాడు. శాతవాహనులకి వశిష్ఠ పులోమావి ఉన్నారు కదా, వాళ్ళకి కంటెంపరీగా ఉంటాడు. వీళ్ళకి కూతురైనటువంటి రుద్రదామికని శాతవాహన చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పట్లో శాతవాహన చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ రుద్రదామను శకరాజు అయినటువంటి రుద్రదామను వేయించినటువంటి ఏంటి ఈ యొక్క జునాగఢ్ శాసనంలో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి ఉంది. అయితే జునాగఢ్ శాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మన భారతదేశంలోనే ఫస్ట్ సంస్కృత శాసనం అనమాట. మొట్టమొదటి సంస్కృత శాసనము. ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా వాజ్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. దీనికి ముందన్నీ కూడా ప్రాకృతం అనమాట. సో దీనికి ముందన్నీ కూడా ప్రాకృతం భాషలో ఉండేవి శాసనాలు మొత్తం కూడా. మీరు చూడండి, శాతవాహనులకు సంబంధించి మౌర్యుల కాలం నాటి, ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, అసలు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాష ప్రాకృతం. అశోకుడి కాలంలో ఉన్న భాష ప్రాకృతం. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పట్లో ప్రాకృతంలో ఉండేవి. మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరంటే మామూలుగా రుద్రదామన్ అనమాట. రుద్రదామన్ వేయించాడు మొట్టమొదటి సంస్కృత శాసనం. కాబట్టి మనం మొత్తం భారతదేశంలోనే యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే జునాగఢ్ శాసనం అనమాట. దీన్ని ఎవరు వేయించారంటే రుద్రదామను శకవంశరాజు. ఇవే కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి ప్రధానమైన ఆధారాలు? అశోకుని రాతి శాసనాలు. రాక్ ఎడిక్స్ ఉన్నాయి కదా, అశోకుని రాక్ ఎడిక్స్ కూడా ప్రధానమైన ఆధారాలు. దేనికి సంబంధించి? ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు. ఈ అశోకుని శాసనాలు చాలా ఉంటాయి, మేజర్ ఉంటాయి, మైనర్ ఉంటాయి. సో మేజర్ ఉన్నాయి, రాక్ ఎడిక్స్, మైనర్ ఉన్నాయి అన్నమాట. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే మన కర్నూలు, సో ఆంధ్రాలో రెండు ఉంటాయి. ఒకటి రాజుల మందగిరి, సో రాజుల మందగిరి అని చెప్పేసి, ఇంకోటి ఎర్రగుడి శాసనం. సో ఎర్రగుడి పడవ. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలులో ఉన్నాయన్నమాట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనాలు ఉన్నాయన్నమాట. ఇవి ఎవరు వేయించారంటే అశోకుడు వేయించాడు ఈ శాసనాలు. అర్థమైందా? అంటే ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన సోర్సెస్ అంటే ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు క్లియర్ కదా? మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మనం చూసాం.